వసుదేవసుతం దేవం. శ్రీయుతుడు గంగాధర శాస్త్రి గారు తమ యొక్క జీవితాన్ని భగవద్గీత యొక్క ప్రచారానికి అంకితం చేసి గీతా ఫౌండేషన్ అనేటటువంటి సంస్థను స్థాపించి దాని మూలకంగా భగవద్గీత ప్రచారం చేయడం ప్రతి ఒక్కరూ మెచ్చుకోదగ్గ విషయం. 6 సంవత్సరాల యొక్క అవిశ్రాంత కృషి ఫలితంగా ఈ భగవద్గీత గాన మహోద్యమం దేశంలో మూలకి ప్రపంచంలో ప్రతి మూలకి కూడా అందించేటటువంటి ఒక ఉత్తమ సంకల్పాన్ని వారు స్వీకరించడం ఇది బహుధా ప్రశంసనీయం. ప్రకృతే పరం. ಗಂಗಾಧರ ಶಾಸ್ತ್ರಿಗಳು ತಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಗೀತಾ ಗಂಗೆಯನ್ನು ಧರಿಸಿ ಅದು ನಾಡಿಗೆ ಹರಿಸುವಂತಹ ಅಪೂರ್ವ ಕಾರ್ಯ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. ಸಖೇತಿ ಮತ್ವಾ ಪ್ರಸಭಂ ಯದುಕ್ತಂ ಹೇ ಕೃಷ್ಣ ಹೇ ಯಾದವ ಹೇ ಸಖೇತಿ ಅಜಾನತಾ ಮಹಿಮಾನಂ ತವೇದಂ ಮಯಾ ಪ್ರಮಾದಾತ್ ಪ್ರಣಯೇನ ವಾಪಿ. So the way you recited is so beautiful, enchanting. God bless you. ఆ గంగకి పోయి స్నానం చేసి వస్తే ఎంతో పుణ్యం అని మనం అనుకునేది మీకు అందరూ తెలుసు. కానీ ఈరోజు ఆ గంగాధర్ అని పేరు పట్టుకుని మన గంగాధరే మనకి ఆ పుణ్యం ఇచ్చారు ఈ భగవద్గీత పాటలో తీసుకువచ్చి. నచమత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం. భగవంతుడి నోటిలోంచి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినప్పుడు ఆయన ఎలా పాడారో ఊహించి దానికి చక్కని సంగీతం అమర్చినందువల్ల ఈ భగవద్గీత ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపకారపడుతుంది. వీరు చేసినటువంటి ఈ కార్యం ఎంతో ఉపయోగకరమైందని, వీరి పేరు కూడా భగవద్గీతలాగే శాశ్వత అవుతుందని నా అభిప్రాయం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః. మన తెలుగులో శుద్ధ వార్త ఆ సంస్కృత శ్లోకాలు కూడా ఒక్కొక్క మాట క్లియర్గా క్లిస్టర్ క్లియర్, సంగతులు కూడా ఎంత క్లియర్గా ఉన్నట్టు ఒక్కొక్క సంగతి ముత్యాలలో ఒక్కొక్క సంగతి క్లియర్గా ఉంది, మాటలు స్పష్టంగా ఉన్నాయి. ధ్యానేనాత్మని పశ్యంతి ఎక్స్ప్రెషన్స్ భావం అన్ని విధాలా చాలా బాగుంది. ప్రతి వాళ్ళు ఈ భగవద్గీత ఇంట్లో పెట్టుకుని తీరాలి. కర్మయోగేన చాపరే కర్మయోగేన చాపరే. భగవంతుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మీ యొక్క జన్మకి ప్రతిరూపంగా సమాజానికి మీరు అంకితం అవటం అనేది గొప్ప నిర్ణయంగా భావిస్తా ఉన్నాను. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి. చాలా సాధన చేసి మంచి రీసెర్చ్తో చేసినటువంటి కృషిగా భావన కలుగుతుంది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః. వింటుంటే కళ్ళ ముందర స్పష్టంగా ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శన చూసినట్టుగానే అనిపించడం చాలా విశేషంగా ఉన్నది. అర్జున, నేనీ లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొనియున్నాను. కావున నీవు యుద్ధము చేయకున్నను శత్రు సైన్యమునందున్న వీరులెవ్వరునూ బ్రతుకజాలరు. భగవద్గీత ప్రతి ఒక్కరిలో మనోవికాసాన్ని కలిగించే ఒక అద్భుత గ్రంథం. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. దాన్ని అందరికీ అందించే
ఒక మహోన్నత ఉద్దేశంతో మిత్రులు గంగాధర శాస్త్రి గారు చేసిన ఈ ప్రయత్నం మహా అద్భుతం. ఈ భగవద్గీతని ఈ రకంగా ప్రేరణ పొంది మరొకరు కూడా ఇట్ట గానం చేయటం విని నా జన్మ తరించింది అనుకుంటున్నాను నేను. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. భగవద్గీత ప్రపంచానికి అందించాలని, ఆయన నేర్చుకున్నది నలుగురికి పంచిపెట్టాలని, ఈ ఆనందాన్ని అనుభూతిని అందరికీ ఇవ్వాలని కోరుకున్నారో అది 100% కాదు, 150% కృతకృత్యులయ్యారని నేను మనసారా అనుకుంటున్నాను. మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. ఇంత గొప్పగా ఉన్న ఒక పాట నేను ఇంతవరకు వినలేదు. ఏ భాషకి పట్టని గొప్ప గౌరవాన్ని తెలుగుకు సాధించి పెట్టాడు గంగాధర శాస్త్రి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. స్వరరాగ భావ అభివ్యక్తితో పాటు ఉచ్చారణ కూడా దక్షత కలిగి ఉంది. సంస్కృత శబ్దాలు, మహాప్రాణాలు ఎక్కడో ఇవన్నీ గమనించి ఒక కృషి చేసి తపస్సు చేశాడు. ఒక సామాన్య వ్యక్తి ఒక 4-5 సంవత్సరాల నుంచి సంసారం ఎలా నడుస్తుందో తెలియదు కానీ తాను మాత్రం ఈ భగవద్గీతని నడిపిస్తూ 700 శ్లోకాల్ని పూర్తి చేశాడు అంటే నిజంగా ఒక తపస్సు. నవేద యజ్ఞాధ్యయనైర్న దానైః న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపస్యహం. గాత్రంలో కానీ, తాత్పర్యంలో కానీ, సంగీతంలో కానీ, వాడిన ఆర్కెస్ట్రాలో కానీ, దాన్ని మిక్స్ చేసిన విధానంలో కానీ, ఇంకొన్ని తరాల వరకు ఈ స్థాయికి సంగీతం వినిపించదు అనేటంత స్థాయికి దాన్ని రికార్డ్ చేయడం. కురుప్రవీరా అర్జున, వేద యజ్ఞ అధ్యయన దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను దర్శింప శక్యముగాని ఈ నా విశ్వరూపమును మనుజలోకమున నీవు తప్ప మరెవ్వరునూ దర్శింపలేదు. గంగాధరుడు ధరణీధరుడైనటువంటి ఆ పరమాత్మ ముఖం నుండి వెలువడ్డ భగవద్గీతను తెలుగునాట ప్రప్రథమంగా సంపూర్ణమైన భగవద్గీతను ఆలపించిన విధానం ఒక అద్భుతం. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్సమాం యేతి పాండవ. శివుడు గరళకంఠుడైతే లోకానికి అమృతాన్నిచ్చాడు. అలాగే గంగాధరుడు తెలుగు లోకానికి అమృతసారమైన భగవద్గీతను దర్శింపజేయించడం అతని జన్మ ధన్యం, అతని కుటుంబం ధన్యం. పాండవా, నేనే పరమగతి అని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి ఇలాంటి మహత్తరమైనటువంటి ఈ భగవద్గీతని గంగాధర్ గారు ఆలపించి ఇలా అలరించినందుకు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళ భగవద్గీత చాలా మంది నోటమట ఇది వినటం జరిగిన ఇందులో ఒక కొత్త అనుభూతి ఒకటి మాత్రం కలిగింది వాస్తవం. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః. ఈ శ్లోకాలు విని నా మనసు పులకించిపోయింది. నాకు 1000 ఏనుగుల శక్తి వచ్చినట్టుగా, శరీరంలో విద్యుత్ తరంగాలు ప్రవహించినట్టుగా ఆ అనుభూతిని నేను పొందాను. ఈ అనుభూతితో మరింత ఉత్సాహంతో నేను చేపట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలనే ప్రేరణ నాకు ఈరోజు ఈ శ్లోకాలు వినడం ద్వారా కలిగింది. పరమేశ్వర అనుగ్రహం లేకపోతే ఇలాంటి జరగదు. ఇటువంటి గంగాధర శాస్త్రి కన్న తల్లిదండ్రులకి, గంగాధర శాస్త్రికి ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్నటువంటి ఆయన అర్ధాంగికి, ఆ తర్వాత ఆయనతో పాటు మేము ఆయన మిత్రులను చెప్పుకునే విధంగా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. భగవద్గీత ప్రచారంతో పాటు వాళ్ళ పేదసాతలకి ఆపన్న హస్తం అందించాలని చెప్పి గంగాధర శాస్త్రి భావించటం నిజంగా ఒక గాయకుడు
ఈ రకంగా సమాజం గురించి ఆలోచించాడంటే అది భగవద్గీత సారాన్ని వంట పెట్టించుకున్నాడు కాబట్టే అది గంగాధర శాస్త్రికి సాధ్యమైంది నేను భావిస్తూ ఉంటాను. ఆ ప్రకారంగా మనందరం కూడా మన ధర్మ ప్రకారం ఏమేమి మనం చేయాలియో అదన్నీ తెలుసుకుని మన ధర్మాచరణాన్ని చేసి ఈశ్వర అనుగ్రహం పొంది అందరూ క్షేమంగా ఉండవలసింది చెప్పేసి ఆశీర్వదిస్తాం. ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. అద్భుతం. నాన్నగారిది మొదటిసారి భగవద్గీత విన్నప్పుడు నాన్నగారు ఆకాశాన్ని వచ్చి పాడుతున్నారేమో అనిపించింది. కానీ ఇవాళ ఇక్కడ వింటున్నప్పుడు దేవుడు చెప్తుంటే విన్నట్టు అనిపించింది. అనేక బాహూదర వక్త్ర నేత్రం. నాన్నగారి కోరిక తీర్చారు, ఆయన ప్రారంభించారు, మీరు పూర్తి చేశారు. నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భగవద్గీతని ధ్వనిముద్రితం చేసి అన్ని భాషల జనులకి అంకితం చేయాలన్న గంగాధర శాస్త్రి మహాసంకల్పం దిగ్విజయం కావాలని మనసారా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. విజయతే గోపాల చూడామణి.